రైతులను ఆదుకోవాలి అన్న చిత్తశుద్ధి లేని వ్యక్తి సీఎంగా ఉండటం మన దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మోంతా తుఫాన్తో రైతులంతా నష్టపోతే సాంకేతిక పరిజ్ఞానంతో తుఫాన్ నష్ట నివారణ చేశామని చంద్రబాబు చెప్పుకోవటం సరికాదన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరంలో తుఫాన్ ధాటికి దెబ్బతిన్న తమలపాకు పంటలను పరిశీలించారాయన. 300 ఎకరాల్లో పంట నష్టపోతే 90 ఎకరాలకు మాత్రమే నష్ట నివారణ లెక్కలు రాయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమర్నాథ్. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం కూడా ఎకరానికి 30,000 రూపాయలు ఇచ్చారు సార్. హుదూద్ సైక్లోన్ సమయంలో కూడా 30,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎంత అనేటువంటి చెప్పలేదు. ఎన్యూమరేషన్ ఏమో 300 ఎకరాలు నష్టపోతే కేవలం 90-100 ఎకరాలకు మాత్రమే ఎన్యూమరేషన్ చేశారు. అరటి తోట అయితే ఎక్కడికక్కడ పోయినా సరే 2 ఎకరాలు 3 ఎకరాలు అరటి తోట నష్టం వాటిల్లిందని చెప్పి రాసుకుని వెళ్ళారు. మా తరపున ప్రభుత్వాన్ని మీరు దయచేసి డిమాండ్ చేయండి అనేటువంటి బాధని ఈ రోజు రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం కూడా ఎకరానికి 30,000 రూపాయలు ఇచ్చారు సార్. హుదూద్ సైక్లోన్ సమయంలో కూడా 30,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు ఎంత అనేటువంటి చెప్పలేదు. ఎన్యూమరేషన్ ఏమో 300 ఎకరాలు నష్టపోతే కేవలం 90-100 ఎకరాలకు మాత్రమే ఎన్యూమరేషన్ చేశారు. అరటి తోట అయితే ఎక్కడికక్కడ పోయినా సరే 2 ఎకరాలు 3 ఎకరాలు అరటి తోట నష్టం వాటిల్లిందని చెప్పి రాసుకుని వెళ్ళారు. మా తరపున ప్రభుత్వాన్ని మీరు దయచేసి డిమాండ్ చేయండి అనేటువంటి బాధని ఈ రోజు రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు.